హలో గైస్, వెల్కమ్ టు ద ఓం భీమ్ బుష్ మూవీ రివ్యూ. ఈ మూవీలో లీడ్ రోల్స్ గా శ్రీ విష్ణు, రాహుల్ రామకృష్ణ అండ్ ప్రియదర్శి కనిపించారు. అండ్ మూవీని టోటల్ గా వీళ్ళ భుజాల మీద వేసుకుని తీసుకెళ్లారు. ఎందుకంటే యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ వైజ్ గా ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ. బట్ స్టోరీ అండ్ కాన్సెప్ట్ ఎగ్జిక్యూషన్ చేసే విధంలో ఎక్కడో ఫ్లాప్ అయ్యింది, ఎక్కడ మనకి మిస్టేక్స్ వచ్చాయి, ఎక్కడ బాగుంది, ఇవన్నిటిని క్లియర్ గా ఈ వీడియోలో చూద్దాం. ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని లైక్ చేయడం అసలు మర్చిపోకండి. ఈ మూవీ స్టోరీ అండ్ ప్లాట్ విషయానికి వస్తే, ఈ ముగ్గురు ఫ్రెండ్స్ భైరవపురం అనే విలేజ్కి వెళ్తారు. అనుకోకుండా ఆ విలేజ్లో ఒక పాడుబడ్డ మహల్లో నిధి ఉంటుందని తెలుసుకుంటారు. మరి దాన్ని సాధించడానికి ఏం చేశారు, ఎలా ఆ ఊరు వాళ్ళని నమ్మించారు, ఇవన్నిటిని మూవీలో చూస్తాం మనం. సో ఓవరాల్గా మూవీ ఎలా అనిపించిందంటే, చాలా వరకు ఇందులో ఉండే కామెడీ సీక్వెన్సెస్ మనం డైలీ లైఫ్లో చూసే ఇన్స్టాగ్రామ్ మీమ్స్, రీల్స్ అండ్ వన్ లైనర్స్, పంచర్స్ వీటి రిఫరెన్సెస్ ఉన్నాయి. కొత్తగా ట్రై చేసినప్పటికీ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ వల్లనే ఇది కొంచెం వర్కౌట్ అయింది. అండ్ ఈ 3 క్యారెక్టర్స్ని డిజైన్ చేసే లెవెల్ కూడా చాలా బాగుంది. ఒక్కొక్కరికి ఇంట్రడక్షన్ ఇస్తూ వాళ్ళ క్యారెక్టరేషన్ ఎలా ఉంటుంది, ఒకరికి ఒకరు సంబంధం లేకుండా వాళ్ళ డిఫరెంట్ ఐడియాలజీ, థింకింగ్ అన్నిటిని బాగా మెయింటైన్ చేశారు. దాని తర్వాత ఈ మహల్లో వచ్చే సీక్వెన్సెస్ కూడా, వీళ్ళ ముగ్గురి మధ్య వచ్చే కన్వర్జేషన్స్, ఒక్కో కన్వర్జేషన్ ఒక్కో వేలో ఉంటుంది, చాలా హిలేరియస్గా ఉంటుంది. అండ్ మహల్లో జరిగే అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్కి వెనకాల వచ్చే బీజిఎం కూడా బాగా సెట్ అయింది. ఆ బీజిఎం వల్లనే ఆ అన్ఎక్స్పెక్టెడ్ సీక్వెన్స్కి ఇంకే ఎక్కువ అడ్వాంటేజ్ దొరికినట్టు అనిపించింది. ఫస్ట్ హాఫ్ మొత్తం వాళ్ళ విలేజ్కి వెళ్ళడం, అక్కడ ప్రజల్ని కలవడం, వాళ్ళతో కామెడీ సీక్వెన్సెస్ ప్లాన్ చేయడం, దాని తర్వాత ఆ మహల్లోకి వెళ్ళడం, అక్కడ నిధి ఉందని తెలుసుకోవడం, దాన్ని ఎలాగైనా సాధించాలనుకోవడం, ఇదంతా ఫస్ట్ హాఫ్లో కంబైన్ చేశారు. ఈ ఫస్ట్ హాఫ్ మొత్తంలో శ్రీ విష్ణు గారు ప్యూర్ డామినేషన్ యాక్టింగ్. సెకండ్ హాఫ్ ప్రీ ఇంటర్వెల్ తర్వాత రాహుల్ రామకృష్ణ అండ్ ప్రియదర్శి కామెడీ సీక్వెన్సెస్ వేరే లెవెల్లో ఉంటాయి. ఎస్పెషల్లీ ప్రియదర్శి గారిది సెకండ్ హాఫ్లో ఒక 5 minutes సీక్వెన్స్ ఉంటుంది. అది చాలా అంటే చాలా హిలేరియస్గా ఉంటుంది, మీరు నవ్వు ఆపుకోలేరు, అలా ఉంటుంది. బట్ ఇంటర్వెల్ ఇంకొంచెం బెటర్గా ఉంటే బాగుండేది. ఎక్కడో మనకి ఆ ఇంటర్వెల్ బ్యాంగ్లో కనిపించే సస్పెన్స్ అనేది మిస్ అయింది. అండ్ కమింగ్ టు ద క్లైమాక్స్, ఇక్కడ అప్పటి వరకు మన మూవీని కామెడీ ట్రాన్స్లో అండ్ ఆ వేలో చూస్తుంటే, సడన్గా ఒక సెన్సిటివ్ టాపిక్ని తీసుకొని మనకి ఎమోషనల్గా కనెక్ట్ చేయాలి అని ట్రై చేశారు. బట్ అది మనకి వర్కౌట్ అవ్వలేదు. ఎందుకంటే 2 hours 26 minutes మూవీ రన్ టైం ఉంటే, అందులో 2 hours మొత్తం కామెడీ సీక్వెన్సెస్ ఎక్కడ ఆపకుండా ఒకదాని తర్వాత ఒకటి చూపిస్తూ చాలా ఎంగేజింగ్గా తీశారు. సడన్గా అలాంటి సెన్సిటివ్ టాపిక్ని తీసుకొచ్చి మనం కనెక్ట్ అవ్వాలంటే ఎలా అవుతాం చెప్పండి. అక్కడ కూడా దానికి ఎక్కువ టైం కూడా ఇవ్వరు క్లైమాక్స్ని అర్థం చేసుకునేది, తొందరగా తీసుకెళ్తూనే ఉంటారు. సో అలా క్లైమాక్స్ అయితే కొంచెం మిస్లీడ్ అయింది. వాళ్ళు చెప్పాలనుకున్నది మనకు కరెక్ట్గా రీచ్ కాలేదు. ఇంకొంచెం టైం తీసుకుంటే బాగుండేది. అండ్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, శ్రీ విష్ణు తన యాక్టింగ్ అండ్ కామెడీ టైమింగ్తో ఎక్కడ మనని డిసప్పాయింట్ కానివ్వలేదు. రాహుల్ రామకృష్ణ అండ్ ప్రియదర్శి వీళ్ళిద్దరు కాంబినేషన్లో వచ్చే వన్ లైనర్స్ అండ్ పంచెస్ అయితే మూవీకి హైలైట్. అండ్ మిగతా యాక్టర్స్ కూడా వాళ్ళ క్యారెక్టర్స్కి ఎంత అవసరమో అంత ఇచ్చారు. మోస్ట్ ఆఫ్ ద మూవీ మొత్తం ఈ ముగ్గురు క్యారెక్టర్స్ మీద రివాల్వ్ అవుతుంది. అండ్ మూవీని ముందుకు తీసుకెళ్లేది కూడా ఈ క్యారెక్టర్సే. వాళ్ళ భుజాల మీద మూవీని తీసుకెళ్ళినట్టు అనిపిస్తుంది. స్టోరీ, లాజిక్స్ ఇవన్నీ పక్కన పెట్టి మూవీని చూస్తే ఎంజాయ్ చేయొచ్చు. లాజిక్ ఉండాలి అనే థాట్ ఉంటే మూవీకి వెళ్ళకపోవడం బెటర్. మీకు డెఫినెట్లీ ఇది నచ్చదు. సో నాకు ఓవరాల్గా ఈ వీకెండ్కి మూవీ చూడొచ్చు, ఎంటర్టైన్మెంట్ బాగానే ఉంది. సో మీరు మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసి చెప్పండి. సో లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. లవ్ యూ ఆల్, బాయ్ బాయ్.